మనం చూసుకున్నట్లయితే మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక రైల్వే గేట్లు అయితే ఉండవన్నమాట. ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే రైల్వే గేట్ల వద్ద ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలు దూరం కానున్నాయి. 2027 నాటికి దేశంలో అన్ని రైల్వే గేట్ల స్థానంలో వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది, నిధులు కేటాయించింది కూడా. దీనికి సంబంధించి రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఈ శాఖ అధికారులు రైల్వే గేట్లు ఉన్న ప్రాంతాలను పరిశీలించి ఆర్యూబీ ఆర్ఓబిలో ఏ నిర్మాణానికి అనుకూలమో అంశంతో పాటు స్థల సేకరణపై స్థానిక అధికారులతో చర్చిస్తున్నారు. విజయవాడ డివిజన్ పరిధి మనకి గూడూరు అనకాపల్లి స్టేషన్ల మధ్య 390 కిలోమీటర్ల గేట్లు రైల్వే గేట్లు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి అధికారుల బృందం ఇప్పటికే సుమారు 100 గేట్లు పరిశీలన పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. గత బడ్జెట్లో 2400 కోట్లు కూడా కేటాయించారన్నమాట. ఇక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రజెంట్ పశ్చిమ గోదావరిలోని ఆకివీడు, ఉండి, భీమవరం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో రైల్వే గేట్లను అయితే విజయవాడ నుంచి వచ్చే రైల్వే ఎస్ఎస్సి అధికారులు అయితే పరిశీలించారన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక పక్క చెన్నై, గూడూరు, అనకాపల్లి మార్గంలో అన్ని రైల్వే గేట్ల వద్ద కూడా వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2400 కోట్లు కూడా కేటాయించింది. సో ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో రైల్వే గేట్లు అనేవి కనిపించవన్నమాట. ట్రాఫిక్ అనేది ఎక్కడా ఉండదు, బ్రిడ్జ్లు ఫ్లైఓవర్లు అయితే ఉంటాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని